నందు ప్రియమైనటువంటి సంగమా, ప్రియ బంధువర్గమా, నా రక్షణ పిలుపు ప్రేక్షకులారా, మరి ఒకసారి క్రిస్మస్ సమయంలో మీ ముందుండుటకు, మీతో మాట్లాడుటకు, మీకు ప్రత్యేకమైన క్రిస్మస్ శుభములు, నూతన సంవత్సర శుభములు తెలియజేయుటకు దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నిజముగా యేసుక్రీస్తు ఈ లోకములో జన్మించినటువంటి సందర్భములో మనమందరము కూడా ఆ యొక్క సంతోష సమయములో అనేకమైన కార్యక్రమముల చేత ఉంటున్నాం. చాలామందిని గమనించినట్లయితే వారి యొక్క నివాసముల అలంకరణలు, వారి యొక్క సిద్ధపాటు, వారి యొక్క ప్రతి అంశమును గమనించినట్లయితే లోకరీతిగా ఎంతో ఆసక్తితో వారు చేస్తున్నట్లుగా లేక మనము చేస్తున్నట్లుగా గమనిస్తూ ఉన్నాం. మరి గమనించినట్లయితే యేసుక్రీస్తు యొక్క జననము యొక్క ప్రాముఖ్యత మనము ఎరగవలసిన వారం, లేక జ్ఞాపకము చేసుకోవలసిన వారం. ఆ యొక్క క్రీస్తు జననమును మనము జ్ఞాపకము చేసుకుని మనము చేయవలసిన లేక గుర్తించవలసిన కొన్ని ప్రాముఖ్యమైన అంశములను మరి ఒకసారి మీకు జ్ఞాపకము చేయాలని కోరుచున్నాను. మరి గమనిస్తే యేసుక్రీస్తు లేఖన ప్రవచనముల ప్రకారం ఆయన ఈ లోకములో జన్మించాడు. ఆయన జనన విధమును మనము దేవుని వాక్యములో స్పష్టంగా చూస్తూ ఉన్నాం. మరి గమనించినట్లయితే ప్రాముఖ్యమైన అంశము, ఆయన నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకములోనికి వచ్చెను. మరి గమనిస్తే ఆయన ఒక రక్షకునిగా ఈ లోకములోనికి వచ్చాడు. నశించే ఆత్మలను ఆయన రక్షించుటకు ఆయన ఈ లోకములోనికి వచ్చాడు. ఆయన మనల్ని రక్షించి ఆయన బిడలుగా చేసుకొని ఆయన యొక్క రాజ్యములో ఉంచుటకు ఆయన ఒక ప్రణాళిక చొప్పున ఆయన కుమారుని లోకములోనికి పంపించాడు. ఆయనను మనము మన రక్షకునిగా స్వీకరించాలి. ఆయన జన్మించాడనే సంతోషము కాదు, కానీ మన వ్యక్తిగత హృదయములో ఆయనను జన్మింప చేసుకోవలసిన వారమైంటున్నాం. మరి ఇంకా గమనించినట్లయితే మరణముల్లో నుండి జీవముల్లోనికి మనల్ని నడిపించుటకు ఆయన ఈ లోకములో ఉద్భవించినాడు, జన్మించినాడు. మనము ఆ మరణమునకు పాత్రులము కాకుండా ఆ జీవముల్లోనికి వెళ్ళడానికి ఆయన తన కుమారుణ్ణి లోకముల్లోనికి పంపించాడు. మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన కుమారుణ్ణి మన కొరకు ఇచ్చాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. మనల్ని ఆ మరణముల్లో నుండి జీవముల్లోనికి నడిపించుటకు ఆయన కుమారుణ్ణి ఇచ్చాడు. అంతేకాకుండా కుమారుణ్ణి పొందిన మనము, ఆ రక్షణ పొందిన మనము ఆ యొక్క సువార్తను ఈ లోకములో ప్రకటించుటకై ఆ యొక్క కుమారుణ్ణి లోకములోనికి పంపించాడు. మన జీవితాలను మనం ఆయనకు సమర్పించుకొని ఆ యొక్క విలువైన రక్షణను మనము పొందుకొని ఆ యొక్క రక్షకుని గూర్చి తెలియని ప్రజలకు మనము తెలియజేయవలసిన బాధ్యత మనకిచ్చాడు. ఆయన జననములో సంతోషించడం కాదు, లేక అలంకరణ చేయడం కాదు, కానీ ఆయన మన కొరకు ఈ లోకముల్లో జన్మించి మనకిచ్చిన రక్షణ భాగ్యమును బట్టి, ఆ యొక్క నిత్య జీవమును బట్టి,
ఆ యొక్క సమస్తమును బట్టి దేవునికి మనము ప్రీతికరముగా ఈ లోకములో జీవించాలి. కాబట్టి మరి ఒకసారి ఈ యొక్క క్రిస్మస్ సంతోషములో మనము పాలు పొందినప్పుడు ఈ ప్రాముఖ్యమైన 3 అంశములను జ్ఞాపకము చేసుకోవాలి. ఆయన నీ కొరకు నా కొరకు ఆ యొక్క రక్షణను పొందుకొనడానికి తన కుమారుణ్ణి లోకములోనికి పంపించాడు. ఆయన ఈ లోకముల్లోనికి వచ్చి మరణము నుండి జీవముల్లోనికి మనల్ని నడిపించుటకు ఆయన గొప్ప భాగ్యమును ఇచ్చాడు. ఆ పిదప మనము ఆయనను గూర్చి ఈ లోకములో ప్రకటించవలసిన వారమై ఉన్నాం. ఆయన పేరు తెలియని, ఆయన నామము తెలియని ప్రజలు మారుమూల గ్రామములో ఉంటున్నారు. వారందరికీ కూడా ఆయన జనన సువార్తను అందించుటకు దేవుడు మనకు సహాయము చేయునుగాక. మరి ఒకసారి బేతేలు సంఘపక్షమున మరి సంఘస్థులకు, ప్రియ బంధువర్గమునకు, మరి నా టీవీ రక్షణ పిలుపు ప్రేక్షకులకు క్రిస్మస్ శుభములు తెలియజేస్తూ రానయున్నటువంటి నూతన సంవత్సరములో మనమందరము నూతన ప్రణాళికల చేత, నూతన తలంపులు ఉద్దేశముల చేత చేరుటకు దేవుడు సహాయము దయచేయునుగాక. వన్స్ అగైన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ బేతెల్ చర్చ్, ఆన్ బిహాఫ్ ఆఫ్ మై ఫ్యామిలీ, I wish one and all a Merry Christmas and a prosperous Happy New Year.